మామా, ఒక్క నిమిషం నా మాట విను. నువ్వు ఇలా అనుకుంటున్నావా? నేనందరికీ హెల్ప్ చేస్తున్నాను, కానీ నాకు హెల్ప్ చేసేవాళ్ళు లేరు. నేనెంత కష్టపడుతున్నా చేతిలో ఒక్క రూపాయి కూడా మిగలడం లేదు. నా జీవితం ఎప్పుడు మారుతుంది అని ప్రతిరోజూ బాధపడుతున్నావా? అయితే ఈ వీడియో నీకోసమే. ముందు ఒక విషయం గుర్తుపెట్టుకో మామా, మనకు తాతలు ముత్తాతలు ఇచ్చిన కోట్ల ఆస్తులు లేవు. ఉన్నదాంట్లోనే సర్దుకుపోవడం నేర్చుకున్నాం. కష్టపడి సంపాదించడం నేర్చుకున్నాం. ఎన్ని ఇబ్బందులు వచ్చినా నిలబడి పోరాడడం నేర్చుకున్నాం. అందుకే నీ జీవితాన్ని చూసి నిన్ను నువ్వు ఎప్పుడూ తక్కువగా అనుకోకు. ఎందుకంటే దేవుడు ఎవరికి పడితే వాళ్లకు కష్టాలివ్వడు. ఆ కష్టాలను ఎదుర్కొనే ధైర్యం ఉన్నవారికే ఇస్తాడు. ఈరోజు నువ్వు పడుతున్న ప్రతి కష్టం రేపు నీ బలంగా మారుతుంది. ఈరోజు నువ్వు కార్చే ప్రతి కన్నీటి చుక్క రేపు నీ విజయానికి కారణమవుతుంది. మామా, కష్టాలు లేని మనిషికి అనుభవం ఉండదు. ఓటమి చూడని మనిషికి విజయం విలువ తెలియదు. అందుకే ఈరోజు కష్టం వచ్చిందని నీ ఆశలను వదులుకోకు. ఎంత చీకటి రాత్రి అయినా ఉదయం మాత్రం తప్పకుండా వస్తుంది. అలాగే నీ జీవితంలో కూడా ఒక మంచి రోజు తప్పకుండా వస్తుంది. ఈరోజు నిన్ను ఎవరూ అర్థం చేసుకోకపోవచ్చు, నీ బాధను ఎవరూ గుర్తించకపోవచ్చు, కానీ దేవుడు మాత్రం నీ ప్రతి కన్నీటి చుక్కను చూస్తున్నాడు. నీ ప్రతి కష్టాన్ని చూస్తున్నాడు. నీ ప్రతి ప్రయత్నాన్ని చూస్తున్నాడు. సమయం వచ్చినప్పుడు నువ్వు ఊహించని విధంగా నీ జీవితాన్ని మార్చేస్తాడు. ఈరోజు నిన్ను చిన్నచూపు చూసిన వాళ్లే రేపు నీ విజయాన్ని చూసి ఆశ్చర్యపడతారు. కాబట్టి మామ, బాధపడకు, ఏడవకు, ధైర్యంగా ఉండు. నిన్ను నువ్వు నమ్ముకో, దేవుణ్ణి నమ్ముకో. నీ సమయం కూడా తప్పకుండా వస్తుంది. ఆ రోజు నీ కష్టానికి వచ్చిన ఫలితాన్ని చూసి నువ్వే గర్వపడతావు. నీ కుటుంబం గర్వపడుతుంది. నిన్ను చూసి ప్రపంచం చప్పట్లు కొడుతుంది. అంతవరకు ఓపికగా ఉండు, ధైర్యంగా ఉండు, ముందుకు నడుస్తూ ఉండు. ఎందుకంటే నువ్వు గెలవటానికి చాలా దగ్గరలో ఉన్నావు. ఈ మాటలు నీ మనసుకు కొంచెమైనా ధైర్యం ఇచ్చి ఉంటే ఈ వీడియోకు ఒక లైక్ చేయి మామా. ఇలాంటి మనసును తాకే ఎమోషనల్ వీడియోల కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయి. బెల్ ఐకాన్ను కూడా ఆన్ చేయి. మళ్ళీ మరో మంచి వీడియోలో కలుద్దాం.